రాపూరు పట్టణంలోని గ్రంథాలయం వద్ద జనసేన పార్టీ 13వ వార్షికోత్సవ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులర్పించారు. పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. జనసేన మండల నాయకులు జల్లెల రాజేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట కృష్ణయ్య, జిల్లా నాయకులు సుజయ్ బాబు, నలిశెట్టి శ్రీధర్, ఆలహరి సుధాకర్, బొబ్బైపల్లి సురేష్, నాగర్తం యాదవ్, జన సైనికులు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏదైతే ఒక పుష్కర కాలం పూర్తయి రెండవ పుష్కర కాలంలోకి అడుగు పెట్టడం, రాబోయే రోజుల్లో గ్రామ స్థాయిలో కూడా పార్టీ బలోపేతం చేసేందుకు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో కాకుండా గ్రామ స్థాయిలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పండుగని చేసుకోవాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం, ఆయన యొక్క ఆదేశాల మేరకు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ యొక్క పండుగ వాతావరణం నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉంది. అదేవిధంగా ఏదైతే ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి అనంటే ఒక చరిత్ర, ఒక రాజరికపు చరిత్ర. అటువంటి వెంకటగిరి నియోజకవర్గంలో రాపూర్ మండలంలో ఏదైతే మా తోటా కిష్టన్న, అదేవిధంగా రాజేష్ అన్న, హరిగారు, వీళ్ళు ముగ్గురు ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం, అందులో మేము కూడా భాగస్వాములై ఈ యొక్క కేక్ కటింగ్ కానీ ప్రతి ఒక్కరితో కూడా ఈ యొక్క అనుభవాలను పంచుకోవడానికి రావడం ఎంతో ఆనందంగా ఉంది. రాబోయే రోజుల్లో ఇదే వెంకటగిరి నియోజకవర్గంలో గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరూ కూడా కొత్త వారిని, కొత్త తరాన్ని తీసుకొని వచ్చి పార్టీని బలోపేతం చేసేదానికి మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పి, ఎక్కడ ఎవరికి ఏ సమస్య వచ్చినా సరే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ప్రతి నియోజకవర్గం నుంచి కూడా మేమందరం కూడా వచ్చి ఆ కుటుంబాలకు అండగా నిలబడేదానికి రాబోయే రోజులు మంచి ప్రణాళికతో ముందుకు రాబోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇటీవల మనం చూసాం, క్రియాశీలక సభ్యత్వాల నమోదు కార్యక్రమంలో కూడా నెల్లూరు జిల్లా ఒక చరిత్ర సృష్టించే విధంగా ముందుకు వెళ్లడం జరుగుతోంది. ప్రతి ఒక్కరూ కూడా ఆ సభ్యత్వాలు తీసుకుంటే రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికల్లో కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక అవకాశం కల్పించే విధంగా కుల, మత, వర్గ భేదాలు లేకుండా రాజకీయాల వైపు మన గ్రామాలను అభివృద్ధి చేసుకునే దానికోసం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి మంచి చక్కటి అవకాశం. నిజంగా ఆయన ఎన్నో కష్టాలను అనుభవించి మనకి ఈరోజు తలెత్తుకునేలా గ్రామాలలో మనమందరం కూడా జనసేన జెండా పట్టుకుని ముందుకు వెళ్తున్నామంటే నిజంగా ఆయన ఇచ్చినటువంటి మనకు ఒక అదృష్టంగా భావించి రాబోయే రోజుల్లో కొత్త తరం యువత రాజకీయాల్లోకి వచ్చి నిలబడాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ యొక్క పండుగ ప్రతి సంవత్సరం కూడా ఇంకా ఘనంగా చేసుకుని ఎక్కువ మంది, ఎక్కువ సేవా కార్యక్రమాలతో సహా ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే మేము ఉన్నామని చెప్పి మొట్టమొదట ముందు అడుగు వేసేది జనసేన పార్టీ. కాబట్టి ఈ విషయాన్ని గమనించిన ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. అదేవిధంగా రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నెల్లూరు జిల్లాలో కానీ అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కానీ జనసేన పార్టీ ఇంకా క్షేత్రస్థాయిలో ఇంకా బలపడే దిశగా పరుగులు పెడుతూ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు 12 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే శాఖలు ఆయన తీసుకున్నారో ఆ శాఖలతో ఈరోజు ఈ పల్లెటూరుల్లో కూడా పంచాయతీరాజ్ నిధులతో మొదటి సంవత్సరంలోనే 3.5 వైద్యులకు రోడ్లని పూర్తి చేయడం, అదేవిధంగా ఇంకా ఎన్నో వనరుల్ని ఆయన కల్పించడంతో పాటు ఇంకా పేద ప్రజలకి ఈరోజు మనం ఆయన చూసుకున్నాం. ఈరోజు ప్రతి సంవత్సరం లాగా ఆవిర్భావ దినోత్సవం పిఠాపురంలో జరపకుండా ఈసారి గిరిపుత్రుల మధ్య పాడేరు లాంటి అడవి ప్రాంతంలో ఈరోజు ఆయన సామాన్యులతో, గిరిజనులతో ఈరోజు జరుపుకోవడం నిజంగా వాడవాడల ఆయన్ని పాటిస్తూనే ఈరోజు ఉమ్మడి నెల్లూరు జిల్లా ఆయన పిలుపు మేరకు ప్రతి వాడవాడల జనసేన పార్టీ జెండా రెపరెపలాడాలనే ఒక ధ్యేయంతో ఈరోజు ఉదయం నుంచి అన్ని కార్యక్రమాలు నిర్వహించుకుని ఈరోజు రాత్రికి ఆఖరగా ఇక్కడ ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం రాపూర్ గ్రామానికి వచ్చి వీళ్ళ ఆహ్వానం మేరకు ఇక్కడ పాల్గొనడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటాం. ప్రతి ఒక్క జన సైనికుడు కూడా కళ్యాణ్ గారి ఆశయ సిద్ధాంతాలు నడిపించే రీతిలో ఉండాలని, ఆయన్ని మనం ఎక్కడ చూడాలనుకుంటున్నామో అక్కడికి ఆయన చేరేదాకా కూడా ప్రతి ఒక్కరం కూడా ఆయన సిద్ధాంతాలను అమలు చేయాలని కోరుకుంటున్నాను. మనం కూటమిలో ఉన్నా కానీ మనం ప్రతి ఒక్కరం కూడా కూటమి నాయకులకి చాలా సపోర్టుగా జనసేన పార్టీని కానీ మిగతా పార్టీలను కానీ నడుపుకుంటూ గౌరవించుకుంటూ వచ్చాము. అలానే ఇక ముందు కూడా మన నాయకుడు చెప్పిన రీతిలో వాళ్ళందరినీ గౌరవించుకుంటూ ముందుకెళ్ళాలి. అదే రీతిలో మన జన సైనికులను కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. జనసేన నాయకుల్ని, జన సైనికుల్ని ఏ చిన్న ఇబ్బంది కలగకుండా తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఒక కుటుంబం లాగా కలిసికట్టుగా అందరినీ
చాలా జాగ్రత్తగా తీసుకెళ్లాలి. 13 వసంతాలు నిండాయి. ఈ రోజు కూడా మన జోలికి రావడానికి భయపడుతున్నారంటే కారణం మన వెనకాలన్న మన పవన్ కళ్యాణ్ గారు. ఆయన సిద్ధాంతాలు, ఆ సిద్ధాంతాలను మనం ఎక్కడ మరోనంత కాలం ఎవరి దగ్గర తలదించాల్సిన అవసరం లేదు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎక్కడ తప్పు జరిగినా కానీ తమ్ముడు తనవాడైనా సరే ధర్మాన్ని మాత్రమే మాట్లాడదాము. ప్రశ్నించే తత్వాన్ని మనం అనువను నిలబెట్టుకొని ఉండాలి ఎప్పటికీ. ఇదే కోరుకున్న ప్రతి ఒక్క జన సైనికుల్లోనూ